ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చెయ్యాలి అని తీసుకున్న నిర్ణయమే బుద్ధి తక్కువ పని. ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎక్కడైనా గనక వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు సంపద సృష్టి కోసం ప్రయత్నాలు చేయొచ్చు. అమరావతిలో రియల్ ఎస్టేట్ రూపంలోనా, విశాఖలో రూపాయికి లీజులకు భూములిచ్చే దాంట్లోనా, లేకపోతే కాంట్రాక్ట్ రూపంలోనా, పైరవీ రూపమా, మరో ఇసుకలోనా, లిక్కర్‌లోనా దేంట్లో అయినా పర్లే. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు పాలకులు దోచిపెట్టడం కోసం వాళ్ళు సిద్ధపడొచ్చేమో. కానీ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ కింద ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా కరెక్ట్ నిర్ణయం కాదు. ఆ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ కాదు అంటే దాన్ని సమర్థించుకోవడం కోసం వాళ్ళు రకరకాలుగా కష్టాలు పడుతూ చివరికి అబద్ధాన్ని పదే పదే వల్లెవేస్తూ కాలేజీలు స్టార్ట్ అయిపోయాయిరా బాబు అన్నా కూడా ఎప్పుడో 23లోనే లేదు ఒకటే మెడికల్ కాలేజ్ జగన్ కట్టిండు అని చెప్పి పదే పదే అబద్ధాలు చెబుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ కాలేజీల దగ్గరికి వెళ్ళి కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇదొక ఎత్తు. అండ్ అదే సమయంలోనే అసలు ఇక టీడీపీ భేర్ అనే విధంగా ఏమాత్రము వాళ్ళు కౌంటర్కి అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంది వచ్చిన ఒక అస్త్రం ఏంటో తెలుసా? సెప్టెంబర్ 15. ఎందుకని 2023లో ఇదే డేట్ నాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. అంటే విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో స్వయానా పాల్గొన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి వర్చువల్గా రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ మెడికల్ కాలేజీలను కూడా స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళు మెడికల్ కాలేజీల అంశాన్ని అనవసరంగా గోక్కున్నారో అండ్ జగన్ గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు అని చెప్పి అబద్ధాన్ని ఎంత దారుణంగా ప్రచారం చేసేకి సిద్ధపడ్డారో అదే టైంలో కరెక్ట్గా 5 మెడికల్ కాలేజీలు 23లోనే ప్రారంభించినటువంటి డేట్ వచ్చింది సెప్టెంబర్ 15. దీనికి సమాధానం లేక టీడీపీ పత్రికలు, టీవీ ఛానళ్ళ దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా వీటికి సమాధానం లేక ఎక్కడే కూడా ఎవరు కిక్కురు మానడం లేదు, నోరు తెరవడం లేదండి. కరెక్ట్గా టైం వచ్చింది చూడండి, సెప్టెంబర్ 15 అప్పుడు స్టార్ట్ చేసింది. ఆ విజువల్స్ మళ్ళీ వైసీపీ బ్రహ్మాండంగా ప్రచారం చేస్తుంది. కరెక్ట్గా మెడికల్ కాలేజీలను ప్రారంభించి పేదలకు విద్యా వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన ఈ డేని సెలబ్రేట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేక్ కూడా కట్ చేశారు. మామూలుగా అయితే చేసేవాళ్ళు కాదేమో, కానీ ఇప్పుడు వీళ్ళు ఒక మెడికల్ కాలేజ్ అయితే కట్టలేదని దుర్మార్గమైన అబద్ధానికి తెగబడినప్పుడు దానికి కౌంటర్గా రకరకాల కళ్ళ ముందు నిజాలే ఉన్నాయి కదా, కౌంటర్ ఏముంది. అండ్ ఇప్పుడు ఈ 2 ఏళ్ల కిందట ప్రారంభించినటువంటి డేట్ కూడా మంచి అవకాశంగా అంది వచ్చింది. దాన్ని విచ్చలవిడిగా వాడుకున్నారు వీళ్ళు కూడా. తెలుగుదేశం పార్టీకి ఇంకా శూన్యహస్తాలు ఏమీ లేవు ఇప్పుడు చేతిలో దీన్ని. సో మనం ఎప్పుడో చెప్పాం, మీరు ఏందో ఇచ్చుకుంటున్నారు దుర్మార్గమైన నిర్ణయం, దాని నుంచి వెనక్కి వెళ్తే వెళ్ళండి, లేదా ఇలా అడగోలు బరి తెగింపులకు దిగితే ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనం లేదు.